గెలుపొందారు. ఇక నెల్లూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాల వివరాలు చూద్దాం. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం కూటమి క్లీన్ స్వీప్ చేసింది. కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు 30,948 ఓట్ల మెజార్టీతో. రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు 7,576 ఓట్ల మెజార్టీతో. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు 54,583 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. ఇక నెల్లూరు సిటీ నుంచి నారాయణ టీడీపీకి విజయాన్ని అందించారు 72,489 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు 34,480 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. ఇక కాకర్ల సురేష్ ఉదయగిరి నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు 9,621 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కురుకొండల రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా 16,291 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నెరవేల విజయశ్రీ సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. విజయశ్రీ మెజార్టీ 29,115 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పాసం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సునీల్ కుమార్ మెజారిటీ 21,192 ఓట్లు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి చాలా కాలం తర్వాత మళ్ళీ గెలిచారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మెజారిటీ 16,288 ఓట్లతో టీడీపీకి విజయాన్ని అందించారు సోమిరెడ్డి. చిత్తూరు జిల్లాకి వెళ్దాం. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ